మన ఇప్పటి వరకు మన ఛానల్లో ఏదైనా దేశం గురించి మాట్లాడుకున్నప్పుడు ఆ దేశం యొక్క ఇన్ఫర్మేషన్, ఏదైనా ప్లానెట్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఆ ప్లానెట్ యొక్క ఇన్ఫర్మేషన్, ఏదైనా టాపిక్ గురించి మాట్లాడినప్పుడు ఆ టాపిక్ గురించి పూర్తిగా తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు కొత్తగా ర్యాండమ్ సిరీస్ ని ప్రవేశపెట్టబోతున్నాము. ఇది వరకు ఎప్పటిలాగే టాపిక్స్ కలిగిన వీడియోలు వస్తూనే ఉంటాయి, కానీ వారానికి ఒకసారి ఈ ర్యాండమ్ సిరీస్ ని టీటాక్ ఛానల్లో చూడొచ్చు. ఈ ర్యాండమ్ సిరీస్ లోని ఫ్యాక్ట్స్ ఎంతో ఆశ్చర్యకరంగా, కొంత ఫన్నీగా మరియు ఎంతో ఇన్ఫర్మేటివ్ గా ఉంటాయి. మరి ఈ ప్రపంచంలోని మీకు తెలియని అటువంటి కొన్ని ఫన్నీ ఫ్యాక్ట్స్ గురించి, కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. నెంబర్ 1, అమెరికాలో ఉన్న 7% మంది నాగరికులకు తమ యొక్క కార్లను పార్క్ చేసుకోవడానికి ఒక మంచి పార్కింగ్ స్పాట్ కోసం ఎంతో ట్రై చేస్తూ ఉంటారు. ఎందుకంటే పొద్దున్నే ఆఫీస్ కి వెళ్లడంతో కార్ పార్క్ చేసుకునే స్థలాలు వారికి దొరకట్లేదు. అది వారికి పెద్ద సమస్యగా మారింది. ఎందుకంటే అమెరికాలో ఎక్కువగా 4 వీలర్స్ ని ఉపయోగిస్తారు. దానివల్ల కార్ పార్కింగ్ అనేది వారికి పెద్ద సమస్యగా మారింది. నెంబర్ 2, రొనాల్డినో. ఇతను ఒక బ్రెజిలియన్ ఫుట్బాలర్. ఇతను ఇప్పుడు రిటైర్ కూడా అయిపోయాడు. అతనికి కోకోకోలా కంపెనీతో ఒక డీల్ అయింది. ఆ డీల్ లో కోకోకోలా రొనాల్డినోకి $7,50,000 ఇచ్చింది. అంటే దాదాపు 5,81,00,000. ఆ డీల్ లో అతను చేయాల్సిందల్లా ఫ్రీగా వచ్చిన ఒక కోకోకోలాని తాగాలి. దాన్ని వారు షూట్ చేసుకుంటారు అంతే. అలా షూట్ చేసుకున్నందుకు రొనాల్డినోకి అక్షరాల $5,81,00,000 ఇచ్చారు. ఇతను ఒక న్యూస్ కాన్ఫరెన్స్ లో పెప్సీ తాగాడు. అది తెలుసుకున్న కోకోకోలా యాజమాన్యం ఆ $1,00,00,000 డీల్ ని అతనికి ఇవ్వలేదు. నెంబర్ 3, అమెరికాలోని డార్సెట్ అనే ప్రాంతంలో ఒక 3 సంవత్సరాల పిల్లవాడిని మేయర్ గా ఎన్నుకున్నారు. అతని పేరు బాబీ టఫ్. అతను మేయర్ గా నిలబడిన ఆ ప్రదేశంలో అక్కడ అతనితో పాటు ఎలక్షన్ లో పోటీ చేయడానికి ఎంట్రీ ఫీజ్ కేవలం $1 ఇస్తే సరిపోతుంది. అప్పుడు అందరి క్యాండిడేట్స్ ల పేర్లను ఒక హ్యాట్ లోపల పెట్టి ర్యాండమ్ గా వారు ఆ క్యాండిడేట్ పేరు తీస్తారు. ఆ హ్యాట్ లోంచి ఎవరి పేరు అయితే బయటికి తీస్తారో వారు ఆ ప్రదేశానికి మేయర్ గా సెలెక్ట్ అవుతారు. అలా తీసినప్పుడు ఆ పిల్లవాడి పేరు వచ్చింది. దాని కారణంగా 3 ఏళ్ల పిల్లవాడు ఆ ప్రదేశానికి మేయర్ గా అయ్యాడు. నెంబర్ 4, సెంట్రల్ ఆఫ్రికాలో ఉండే గొరిల్లాలోని ఒక ప్రజాతికి చెందిన ఒక గొరిల్లా ఉంది. దాన్ని వెస్టర్న్ లోలాండ్ గొరిల్లా అంటారు. ఈ గొరిల్లాలు చాలా చిన్నగా ఉంటాయి. అందులో మగ గొరిల్లాల యొక్క పొడవు 5 అడుగుల వరకు ఉంటాయి. ఇందులో ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ గొరిల్లాల యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటంటే గొరిల్లా గొరిల్లా గొరిల్లా. షకీరా. ఈమె ఒక కొలంబియన్ సింగర్. ఈమె ప్రపంచంలోనే ఎంతో ఫేమస్ సింగర్ గా కూడా పిలువబడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈమెకు ఫ్యాన్స్ ఉన్నారు. కానీ చిన్నప్పుడు ఆమె చదువుకున్న స్కూల్లో సింగింగ్ టీమ్ లోంచి ఆమెని మ్యూజిక్ టీచర్ ఎలిమినేట్ చేసిందంట. మ్యూజిక్ టీచర్ ప్రకారం ఆమె యొక్క గొంతు మేకలా ఉందని ఆ ట్రూప్ లోంచి తీసేసిందట. స్కూల్. మన యొక్క బాల్యంలో మనం ఎక్కువ కాలం పాటు మన యొక్క సమయాన్ని వెచ్చించేది స్కూల్లోనే. ప్రతి ఒక్కరు ఇక్కడ చదువుకోవడానికి మరియు ఏదో ఒకటి నేర్చుకోవడానికి వస్తారు. కానీ స్కూల్ అనే పదాన్ని ఒక ఏషియంట్ గ్రీక్ పదం నుంచి తీసుకొనబడింది. స్కూల్ అంటే దాని అర్థం గ్రీక్ పదంలో ఫ్రీ టైం అనే అర్థం, అంటే ఖాళీ సమయం. కానీ నిజ జీవితంలోని స్కూల్లో ఫ్రీ టైం అనేది చాలా తక్కువగా దొరుకుతుంది. మూన్ డైన్ జ్యూ అనే ఒక వ్యక్తి వెస్టర్న్ ఆఫ్రికాలో నివసించేవాడు. ఇతను 1820లో జన్మించాడు మరియు ఇతను 1900 సంవత్సరంలో చనిపోయాడు. ఇతను తన కాలంలో ఎంతో ఫేమస్ వ్యక్తి. ఇంతకీ ఇతను చేసింది ఏంటంటే, అతను క్రైమ్ చేసినందుకు ఫేమస్ కాదు. క్రైమ్ చేసిన తర్వాత అతన్ని జైల్లో పెడతారు కదా, ఆ జైల్లోంచి పారిపోవడంలో ఫేమస్. జైల్లోంచి పారిపోవడం కూడా ఒక క్రైమే అని చెప్పొచ్చు. కానీ జైల్లోంచి పారిపోవడంలో ఇతను పెద్ద ఎక్స్పర్ట్. మూన్ డైన్ జ్యూ అనే వ్యక్తి జైల్లోంచి పారిపోవడంలో లెజెండ్ అని చెప్పుకునేవారు. ఈ ప్రపంచంలో అతి ఎక్కువగా జైలు నుంచి పారిపోయిన వ్యక్తుల్లో ఇతను మొట్టమొదటి స్థానంలో ఉంటాడు. ఇతన్ని ఎన్నిసార్లు జైల్లో పెట్టినా తప్పించుకుంటున్నాడని పోలీసులకి ఏం చేయాలో అర్థం కాక అతన్ని స్పెషల్ సెల్స్ కూడా తయారు చేశారు. కానీ అతను అందులోంచి కూడా పారిపోయాడు. చూశారు కదా, ప్రపంచంలోని మీకు తెలియని కొన్ని ఫన్నీ ఫ్యాక్ట్స్ గురించి, కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.